సిద్దిపేట జిల్లాలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రోజు మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయిందని, ఇంకా అర్హులైన లబ్ధిదారులకు మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, వెంటనే హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు. కాగా మైనంపల్లికి సిద్దిపేటలో ఏం పని అని, ముందు మల్కజ్గిరిని చక్కదిద్దుకోవాలని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మైనంపల్లి మైలపోలు తీస్తామంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో మా రిపోర్టర్ యశ్వంత్ ఫేస్ టు ఫేస్. 6 గ్యారెంటీలు పెట్టి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కానీ అది కరెక్ట్ లేదు. ఇప్పుడు చూద్దా ఈ 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 3 లక్షలు 3 లక్షలున్నర ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పైసలు ఇంకా 1 లక్ష కానీ 50,000 ఎక్కువ పైసలు కడితేనే ఇస్తాంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఇది అప్పు లేదంటే ఇంకా బయట అప్పు తీసుకొచ్చి కట్టుడు అవుతుంది. అయితే అది దానికి ఎవరు డబ్బులు లేని ఇబ్బంది అవుతుంది. నువ్వు కరెక్ట్ మాఫ్ చేస్తాడు, మాఫ్ చేస్తా అన్నప్పుడు 2 లక్షల లోపల మాఫ్ చేసి 2 లక్షల వరకు మాఫ్ చేయాలి. నువ్వు ఎక్కువ పైసలు కట్టుమని రైతులను ఇబ్బంది పెట్టి బ్యాంకులోకి పోతే మీరు ఎక్కువ 50,000 కానీ 1 లక్ష కానీ కట్టి మీకు మాఫీ అవుతుందని చెప్తే అది ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని ఎంతమంది రైతులకు మాఫీ కాలేదో అది తప్పనిసరి మాట ప్రకారం మాఫీ చేయాలి. మళ్ళీ ఒకటి ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి, 3 లక్షలున్నర ఉన్నాయి. నువ్వు 2 లక్షలే మాఫీ చేసేయి. ఎక్కువ ఎందుకు మాఫీ? 2 లక్షల మందమే బ్యాంకులో చెప్పండి. మీరు బ్యాంకులో చెప్పి 2 లక్షలే మాఫీ చేయరు. మీరు ఎక్కువ ఎందుకు మాఫీ చేస్తారు? మీరు మాఫీ ఎంతనో అంతే మాఫీ చేయమని చెప్పండి. ఇప్పుడు రైతులు ఎందుకంటే చాలా ఆందోళన ఉన్నారు. రేపు మన ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చేసేదేందో కరెక్ట్ చేయాలి. కొందరికి మాఫీ, కొందరికి మాఫీ లే వరకు చాలా మంది ఊళ్ళలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని 2 లక్షల రూపాయలు కంపల్సరీ అందరికీ మాఫీ చేయాలని కోరుతున్నాం. కానీ కాకపోతే రైతులు మాత్రం ఏ ప్రభుత్వం రైతులను మొత్తం మోసం చేస్తుంది. ఇట్లా మోసం చేయకుండా కావాలని మేము కోరుచున్నాం. చెప్పండి అన్న, ఈ రుణమాఫీ ఎంతవరకు అయిందని మీరు? ఇప్పుడు రుణమాఫీ అనేది అయిందని మీరు అంటున్నారు. అది ఎంతమందికి అయింది అనేది ఇక్కడ మీరు షెడ్లో కూర్చున్నారు రైతులందరూ. ఇంతవరకు కాలేదని చెప్పేసి వీళ్ళు నిరసన వెళ్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మైనంపల్లి ఇక్కడ రావడం జరుగుతుంది. ఆయన ఏ అధికారంతో సిద్దిపేటకు వస్తుండో ఫస్ట్ ఆయన చెప్పాలి. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ అని ఉన్నారు. అంటే వీళ్ళు కార్యకర్తలు కాదా? వీళ్ళు మినిస్టర్లు కాదా? ఎమ్మెల్యేలు కాదా? ఈయన ఏ అధికారంతో సిద్దిపేటకు రావడం జరుగుతుంది? ఈ చిల్లర రాజకీయాలు, ఆయన రాజకీయ పబ్బం గురించి మైనంపల్లి సిద్దిపేటకు రావడం జరుగుతుంది. అదే మైనంపల్లికి మేము ఈ యువజన విభాగం తరఫున ఛాలెంజ్ చేస్తున్నాం. ఇదే పీజీఆర్ చౌరస్తా దగ్గర మేము ఉంటాం, నీ బండ్లోనే ఎక్కుతాం. అదే నీ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్కి మేము పోదాం. అది ఊరు పోదాం. ఎక్కడ రుణమాఫీ జరిగిందో నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి చెప్పాలి. ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకనంటే మైనంపల్లి గత 3 రోజులుగా తన రౌడీలతోని, గుండాలతోని సిద్దిపేట ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి సిద్దిపేటని చిల్లర వందర చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. కానీ సిద్దిపేట యువకులు, ఇక్కడున్న విద్యార్థులు విజ్ఞులు. నీ లెక్క మూర్ఖత్వానికి, బీరుకు, బిర్యానీకి వచ్చే జనం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు విజ్ఞులు. నువ్వు అంత అవసరం అనుకుంటే ఇదే పీజీఆర్ చౌరస్తా కాడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని క్యాంప్ ఆఫీస్కి రా. ఇక్కడ ఉన్న వినతి పత్రాలన్నీ తీసుకుని ఈ రుణమాఫీ జరగాలని చెప్పి మీ సీఎం గారికి వినతి ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ యోజన విభాగం తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. మైనంపల్లి హనుమంతరావు ఖబర్దార్. గతంలో నిన్ను కట్టెలతోటి, కోడిగుడ్లతోటి కొట్టి తరిమి పంపించిన సిద్దిపేట గడ్డ ఇది. మళ్ళీ హరీష్ అన్న జోలికత్తే నీ జాడ లేకుండా తెలంగాణలో నువ్వు లేకుండా చేయడానికి కూడా ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ హరీష్ అన్న సైనికులు ఉన్నారు సిద్దిపేటలో, గుర్తు పెట్టుకో. నువ్వు ఎందుకు వస్తున్నావు, నీ పని చేసుకో. నువ్వు హరీష్ అన్న జాడలను వేలు పెడితే ఖబర్దార్. మైనంపల్లి హనుమంతరావు, నీకు ఇంకా సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉందా? నీకు మల్కాజ్గిరిలా పుట్టగతులు లేకుండా నిన్ను ఇంటికి పంపించారు. సిగ్గు శరం లేకుండా నువ్వు సిద్దిపేటలో అడుగు పెడతా అంటే ఈడ ఊరికనే కూర్చొని లేము మేము. నీకు సిగ్గుమాన శరం ఉంటే నువ్వు మల్కాజ్గిరిలోనే ఇంట్లో కూర్చోవాలి. ఇక్కడికి వస్తే బాగోదు. ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్పే పంపిస్తాం. నువ్వు నీ కాంగ్రెస్ కార్యక్రమం ఏముందో అది చేసుకో. ఇంకో విషయం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డికి సిగ్గు మానం శరం లేదు. ఎందుకంటే 8 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కానీ ఒక్క కొత్త పథకం కూడా అమలు చేయలేని ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గు మానం శరం ఉందా? ఈ రౌడీజమేంది? తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు పాలించిన ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు ఇలాంటి గుండాయిజం చేసిన నాయకుడు లేడు. ఇంకో విషయం, తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రం ఏర్పడినాక కూడా 10 సంవత్సరాలు మా హరీష్ అన్న మంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ గారు సీఎం గారు 10 సంవత్సరాలు చేసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గుండాయిజాన్ని ప్రోత్సహించలే. శాంతియుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి దేశంలోనే 3వ స్థానం తీసుకెళ్లిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇలాంటి నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి గుండా ప్రభుత్వాన్ని, గుండాలను ప్రోత్సహించడానికి సిగ్గు శరం మానం లజ్జ ఈ రేవంత్ రెడ్డికి ఉన్నదా అని మేము కోరుకుంటున్నాం. ఇంకోసారి మాత్రం మా హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ దిక్కు కానీ హరీష్ అన్న అడ్డలు కానీ వస్తే తగిన గుణపాడని చెప్పి చీర కట్టించి గాజులేసి ఇంట్లో కూర్చుని పెడతాం. కొడుక హనుమంతరావు జాగ్రత్త, ఖబర్దార్. ఇలా నువ్వు మైనంపల్లి నువ్వు సిద్దిపేటకు వస్తా అంటున్నావు కదా, ఎందుకు వస్తున్నావు సిద్దిపేటకు? 2 లక్షల రుణమాఫీ చేసామని వస్తున్నావా? 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసామని వస్తున్నావా? లేదు మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు ఇచ్చామని వస్తున్నావా? నువ్వు దేనికి వస్తున్నావు సిద్దిపేటకు? నువ్వు ఇలా నీ రాహుల్ గాంధీ కానీ, నీ సోనియా గాంధీ కానీ, నీ రాజీవ్ గాంధీ, నీ గాంధీ ఏమని ఉంటే నీ గాంధీ భవన్లో చూసుకోవాలని సిద్దిపేటలో మాత్రం నీ ఆటలు సాగాయి. మీ ఎక్కువ తక్కువ హుషారు లెక్కలు చేస్తా అని మా క్యాంప్ ఆఫీస్ మీద దాడికి వచ్చి మేము ఇక్కడ హరీష్ రావుని విమర్శిస్తే, హరీష్ రావుని మాటలు అంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదవులు వస్తారు అనుకుంటే అవి మీ అవివేకమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కేవలం మీరేమన్నా మీ పార్టీ అధిష్టానం మెప్పు పొంది మీ పార్టీ అధిష్టానం దగ్గర మీకు పదవులు కావాలనుకుంటే మీ పార్టీ అధిష్టానం దగ్గర కొట్లాడుర్రి. ఈ 1000 మంది కార్లతోని 1000 మంది బండ్లతో వస్తున్నావు కదా, ఇదే 1000 మంది కార్లు 1000 మంది బండ్లతో మీ గాంధీ భవన్ పోయి మీకు పదవులు కావాలని కొట్లాడురు తప్ప ప్రజలకు సేవ చేసే నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే హరీష్ అన్న పైన విమర్శలు చేస్తా అనుకుంటే మాత్రం మేమైతే చూస్తూ ఊరుకోం సార్. కుల్లా వాడు ఏ మాత్రం గిల్లిగజ్జాలు చేసినా, ఏ మాత్రం కవింపు చర్యలు చేసినా, మొన్న వాళ్ళ పోలీసులు సహకరిస్తారని ఇలా కూడా సహకరిస్తారనుకుంటే మా కోడిగుడ్లు మాకున్నాయి, మా టమాటాలు మాకున్నాయి, మా రాళ్ళు మాకున్నాయి, మా కారంపొడి మాకున్నాయి. మొత్తం ఈ పంట వల్లే ఏం జల్లగా చేస్తాం సార్. థ్యాంక్ యూ.